కొన్నిసార్లు హీరోల వల్ల కాదు, కేవలం దర్శకుల వల్లే సినిమాలు ఆడుతుంటాయి. విడుదలకి ముందు నుంచే అవి బ్లాక్ బస్టర్ అన్న నమ్మకాన్ని కలిగిస్తాయి. దానికి ఆ దర్శకుల యాటిట్యూడే కారణం. ఈ మధ్య ఈ తరహా దర్శకులు ఎక్కువగా వస్తున్నారు. తీసే సినిమాలతోనే కాదండోయ్, కేవలం మాటలతోనే మాయ చేసేస్తున్న ఆ దర్శకులు ఎవరో చూద్దాం. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు హీరో భలే చేశాడ్రా అని కాకుండా డైరెక్టర్ భలే తీశాడ్రా అంటున్నారు. చెప్పి మరీ కొట్టాడు అంటూ పొగిడేస్తున్నారు. ఆ రేంజ్లో కాన్ఫిడెన్స్ తో పాటు యాటిట్యూడ్ కూడా చూపిస్తున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ అందరికంటే ముందుంటారు. యానిమల్తో ఈయన మార్కెట్ మరింత పెరిగిపోయింది. యానిమల్ పై ఎవరేవన్నా కూడా అస్సలు లెక్క చేయలేదు సందీప్. నీ ఇష్టం ఉంటే చూడు, లేదంటే లేదు అన్నట్లుగా ఈయన మాట తీరు సాగింది. తన సినిమాను విమర్శించిన వాళ్లను ఇల్లిటరేట్స్ అనేశారు సందీప్ రెడ్డి వంగ. ఈ రేంజ్ యాటిట్యూడ్ దర్శకుల్లో చూడడం కష్టమే. అలాగే లోకేష్ కనగరాజ్ సైతం లియో సమయంలో వచ్చిన విమర్శల్ని తన యాటిట్యూడ్ తోనే తిప్పికొట్టారు. లియోపై నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా కేవలం తన కోసం చూడొచ్చు అనేలా దీన్ని ప్రమోట్ చేశారు లోకేష్ కనగరాజ్. విజయ్ ఇమేజ్ తో పాటు లోకేష్ బ్రాండ్ కూడా లియోకు హెల్ప్ అయింది. అలాగే జైలర్ విషయంలోనూ ఇదే జరిగింది. నెల్సన్ మేకింగ్ కు అంతా ఫిదా అయిపోయారక్కడ. ఇలా ఈ మధ్య హీరోల కంటే దర్శకులే తమ బ్రాండ్ తో ఎక్కువగా మాయ చేస్తున్నారు.